ఒక్క పైసా ఇంటి మీద ఖర్చు పెట్టలేదు. 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 30,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద తీసుకొని కేంద్ర ప్రభుత్వం డబ్బులతోనే ఆ రోజు ఈ కథ నడిపారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. ఒకవేళ ఖర్చు పెట్టమంటే చెప్పండి. ఈ రోజు మేము దాంతో పాటుగా 2 లక్షల రూపాయలు పెట్టి రూరల్ ఏరియాలో 3 సెంట్లు, అర్బన్ ఏరియాలో 2 సెంట్లు మీరు ఏవైతే పట్టాలు ఇచ్చారో అవన్నీ వెరిఫై చేసి లబ్ధిదారులకు అడిగి నువ్వు 1 సెంటు కట్టుకుంటావంటే కట్టుకో. నువ్వు కట్టుకోవు, నాకు 3 సెంట్లు కావాలని అడిగితే వాళ్ళకు 3 సెంట్లు ఇచ్చి 2 లక్షల రూపాయలు ఇల్లుకు మంజూరు చేసి అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే అదనంగా 50,000 ఇచ్చి ఈరోజు ఇల్లు కట్టాలని మేము ఒక మంచి ఆలోచనతో వెళ్తుంటే మరి మీకు చెప్పండి 2019-24 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప మీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా ఖర్చు పెట్టమని చెప్పండి. ప్లీజ్ మంత్రి గారు చెప్పండి. ప్లీజ్ మంత్రి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు. అధ్యక్ష, మినిస్టర్ గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు 14-19లో ఎవరైతే కట్టుకున్న లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు 19-24లో వాళ్ళకి వచ్చి ఒక్క బిల్లు కూడా ఇవ్వలేదనే విషయాన్ని సచివాలయం విషయాన్ని చెప్పారు అధ్యక్ష. అది రికార్డులో కూడా ఉంది. అది వాస్తవం కాదు అధ్యక్ష. ఎవరైతే 14-19లో ప్రభుత్వంతో ఎవరైతే శాంక్షన్ చేసి అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చారు అధ్యక్ష. ఎవరైతే కాకుండా అర్హత లేని వాళ్ళు ఎవరైతే కట్టుకొని మాకు బిల్లు ఇవ్వాలని అక్రమంగా ఇవ్వాలని చెప్పని ఎవరైతే అడిగారో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం ఆపింది అధ్యక్ష. ఇది వాస్తవం. ఆయనకి మనసాక్షిగా తెలుసు, మాకు తెలుసు అధ్యక్ష. గ్రామాల్లోనూ కానీ ఉన్న రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ఆలోచన కోసం కట్టుకోకంటే ప్రభుత్వాన్ని ఇచ్చిందంటే ప్రభుత్వం ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష. ఎవరైనా సార్, మీరైనా మేమైనా ఆ రోజు మీరు ఉన్నారు. ఇప్పుడు ఇది హౌసింగ్ మినిస్టర్ గారు చేస్తున్నారు. ఆయన కూడా ఉన్నారు. మనందరం డిస్కస్ చేస్తాం. మనం క్యాబినెట్ లో కూడా డిస్కస్ చేస్తాం. ఏది పాప ఉన్నారని అంటే కట్టుకున్న వాళ్ళకి ఇస్తే ఎక్కడికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు? అది వాస్తవంగా ఉన్న అక్కడ ఉన్న ప్రాక్టికల్ తప్ప ప్రభుత్వం వచ్చి దురుద్దేశంతోనో లేకపోతే రాజకీయ కక్షతోనో నేను చూశాను అధ్యక్ష. తమరు వచ్చి సమయం ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు నాకు టైం కావాలి అధ్యక్ష. ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో నా పార్టీ వాడికే నాకు సాయం చేయని చెప్పి ఎప్పుడు మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం సాక్షాత్తు రాజ్యాంగ పదవి ఉండి ముఖ్యమంత్రి గారు మాటలు తీసుకుంటే సిగ్గుపడాలి అధ్యక్ష. సిగ్గుపడాలి. ఈ వ్యవస్థ సిగ్గుపడాలి అధ్యక్ష. లబ్ధిదారుడికి వచ్చి పార్టీ అంట కడతారు అధ్యక్ష. ఎవరైతే అర్హులున్నారో అర్హులైన వాడికి వచ్చి ప్రతి కార్యక్రమం అందించే ఏర్పాటుని చూడవలసిన బాధ్యత రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేయవచ్చాం. రాగద్వేషాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మేము వచ్చి కార్యక్రమం చేస్తాం వచ్చిన వ్యక్తులు ఇవాళ వచ్చి సభలో వచ్చి మన ప్రైవేట్ తాలూకా పార్టీ మీటింగ్ లో వచ్చి ఎవరికి చేద్దాం వైరల్ అవుతుంటే దాని మీద వివరణ ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదా అధ్యక్ష? ఆ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాను, ఇప్పుడైనా సరే చెప్పండి. ఈ లబ్ధిదారు దగ్గర రాజకీయాలు ఉండకూడదని చెప్పండి. ఎప్పుడో కార్యక్రమం చేయాలి అధ్యక్ష? ఇదేమైనా సొంత ఆస్తి అధ్యక్ష? లేకపోతే ఇదేమైనా మన సొంత ఆస్తి? ప్రజల పొందలతో మనం ప్రభుత్వం నడుపుతున్నాం. ప్రభుత్వాలుగా ప్రభుత్వం సంపత్తులు నడుపుతున్నాం. ఈ కార్యక్రమం ఏ రకంగా మాడతారు అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు ఏ రకంగా మీరు చెప్తారు అధ్యక్ష? మళ్ళీ దానికి వచ్చి ఒత్తాస పలుకుతూ ఇదే చెప్తున్నారు అధ్యక్ష. మా ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో రాగద్వేషాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరైతే అర్హులున్నారో లబ్ధాడు ప్రతి అర్హులైన ప్రతి వారికి సాయం చేశాం అధ్యక్ష. అంతే తప్ప ఆలోచించుకొని ఈ ముఖ్యమంత్రి చెప్పండి ఆ విషయాలు మాట్లాడద్దు. అది ప్రజలు వచ్చి ఏమనుకుంటారు అని చెప్పండి. అది చాలా తప్పు అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారు నిన్న అధ్యక్ష 1 మినిట్ అధ్యక్ష 1 మినిట్. అచ్చెన్నాయుడు గారు ఇప్పుడేదో నిన్న ముఖ్యమంత్రి గారు పార్టీ వాళ్ళకి చెయ్యొద్దు అన్నారని చెప్పి ఏదో రాంగ్ ఇంప్రెషన్ పెట్టారు అధ్యక్ష. మళ్ళీ అధ్యక్ష
మాట్లాడారు కదా, వినాలి కదా అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ అధ్యక్ష 42 సంవత్సరాలు పూర్తయింది. ఈ పార్టీ వినండి, మీరు చెప్పింది వినండి, తర్వాత మీరు మాట్లాడండి. ఈ పార్టీ ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తరువాత పేదవాడి అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మీరు కూడా లాస్ట్ 5 years అధ్యక్ష ఏం చేశారు ఒకసారి సీనియర్ మంత్రిగా బొత్స సత్యబాబు గారు ఒకసారి తెలుసుకోవాలి. మేము కట్టినీళ్ళకి రంగులు వేసుకున్నారు, బిల్డింగ్లకు రంగులు వేసుకున్నారు, అన్ని ఎవరు పార్టీ తరఫున పనిచేశారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి శాసన మండలి ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం, ఈ పార్టీకి, ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, ధనవంతులు లేడు. ఈ పార్టీకి, ఈ ప్రభుత్వానికి క్రైటీరియా అధ్యక్ష, క్రైటీరియా పేదవాడే క్రైటీరియా, పేదరికమే క్రైటీరియా. రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తాం. మీరు కూడా అర్హత కలిగిన వారికి ఏవైనా పథకాలు అందకపోతే ప్రభుత్వం దృష్టికి తండి చేస్తాం తప్ప ఏదో చంద్రబాబు నాయుడు గారు మాట. గత 5 సంవత్సరాలు ఊచ కోత ఈ రాష్ట్రంలో జరిగింది. ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా? నవ్వే స్వేచ్ఛ ఉందా? తిరిగే స్వేచ్ఛ ఉందా? ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉందా? ఈ రోజు మీకు ప్రజాస్వామ్య పాలన వచ్చింది. మీరు అధికారం వచ్చిన 6 రోజుల నుంచి 7 రోజుల నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారంటే దట్ ఈజ్ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది. మీరు 5 సంవత్సరాలు మేము ఏదైనా కార్యక్రమంకి వెళ్తామంటే 5వ గంటకే, ఏకోజామున 5వ గంటకే పోలీసులు వచ్చి గేట్లకు తాళాలి, కారెక్కితే అరెస్టులు, ఎవరైనా మాట్లాడితే కేసులు, ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు ఇట్టి జైల్లో పెట్టడం, ఇంకా మాట్లాడితే ఆస్తులు ధ్వంసం చేయడం. ఇవన్నీ 5 సంవత్సరాలు కళ్ళతో మేము అందరం ఈ రాష్ట్రంలో చూసాం. మేము ఈరోజు స్వేచ్ఛగా మీరు వెళ్ళండి, ప్రజాస్వామ్యబద్ధంగా మీ పరిపాలన మేము చేస్తున్నామని మీకు స్వేచ్ఛనిచ్చి మాట్లాడిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి పేదరికమే క్రైటీరియా. ఎవడు పేదవాడున్నా, ఏ పార్టీ ఉన్నా తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయం